నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కర్ణాటకలో హిందూ ధర్మంపై దాడి చేయడం కొత్తేం కాదు, చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఆంజనేయ స్వామి జెండా నచ్చదు, హిందుత్వం అంటే నచ్చదు, హిజాబ్ అంటే ముద్దంటారు, మిగిలినవన్నీ వద్దంటారు. హిజాబ్ విషయంలో ఎంత పెద్ద రచ్చ చేసిండ్రు అంటే వాళ్ళు ఆలోచిస్తారు, వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళకే ఓటేస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళ సంతుష్టీకరణ కోసం ఏం చేయడానికైనా వెనకాడరు. కానీ అదే హిందువుల విషయానికి వచ్చేసరికి అవన్నీ అనవసరం. కాబట్టి హిందువుల విషయంలో పార్టీల ప్రవర్తన తీరు వేరే ఉంటుంది. అయితే బిల్లు పాస్ అవ్వలేదు, బీజేపీ అబ్జెక్ట్ చేసిండ్రు అక్కడున్న కొంతమంది. కాబట్టి కానీ ఎంత కుతంత్రంగా ఆలోచించింది అనేది ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్తాను. కర్ణాటకలో హిందూ దేవాలయాలపై పన్ను. హిందూ దేవాలయాలు ఏమన్నా ఆదాయ మార్గాల ట్యాక్స్ వేయడానికి? ఒక ఆలయ మనుగడ కోసం ఇచ్చే డబ్బుల విషయంలో ట్యాక్స్ వేసే హక్కు ఎవరిచ్చారు? ఇదే ధైర్యంగా ఇంతే గొంతేసుకొని ఇదే రాజకీయ నాయకులు ఒక మసీదుకి వచ్చే డబ్బులు, ఒక చర్చికి వచ్చే డబ్బులు, ఒక గురుద్వారకు వచ్చే డబ్బులు, లేకపోతే ఇంకో దానికి వచ్చే డబ్బుల మీద కూడా ట్యాక్స్ వేస్తాం, పే చేయండి అనగలరా? అనలేరు. అంటే వాళ్ళ ఓట్లన్నీ గల్లంట్లు అయిపోతే గద్దె దిగవు. ఒక్క హిజాబ్ అనేది ఈరోజు వాళ్ళ అధికారానికి ముఖ్య కారణంగా మారలే. ఎక్కడ అసలు ఎలా చూస్తున్నారు? ఎవరిచ్చారు ఆ హక్కు? మీ ఇష్టమేనా? అదేమన్నా మీ సొంతమా? నాకు అర్థం కాని విషయం. ఒక చర్చి ఆదాయము ఆ వర్గానికి సంబంధించి మొత్తం, ఒక ముస్లిం మసీదుకి వచ్చింది ఆ వర్గానికి మొత్తం, గురుద్వార అంటే ఆ వర్గానికి మొత్తం. కానీ హిందూ ఆలయాలంటేనే ఎందుకు అన్ని వర్గాలకు మొత్తం? ధూపదీప నైవేద్యాలకు నోచుకున్న ఆలయాలు కర్ణాటకలో ఎన్ని ఉన్నాయో తెలుసా సారు? వాటి పరిస్థితి ఏంటి? మీరు పన్నులేసి ఆలయాలకు వచ్చే డబ్బులన్నీ దోచుకోండి. ఇక రాను రోజుల్లో అర్చకులకు జీతాలు లేకుండా, ధూపదీప నైవేద్యాలకు డబ్బులు లేకుండా, అర్చకుల పొట్ట మార్చి దేవుడికి కనీసం నైవేద్యం పెట్టకుండా ఆలయాలన్నీ క్లోజ్ చేసుకున్నా, ఆ భూములన్నీ కబ్జా చేసేసుకొని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఆక్రమించుకోవచ్చు. కర్ణాటక ప్రజలు ఆలోచించాలి. నిజంగా ఇది చాలా గలీజైన ఇష్యూ. ఇప్పటికే దేవాదాయ ధర్మాదాయ అని శాఖలు పెడితే ఆ శాఖలు ఉన్నాక కూడా ధూపదీప నైవేద్యాలకు నోచుకునే ఆలయాలు ఉన్నాయి. ఏ శాఖల పరిధిలో లేని అన్యమతాలకు సంబంధించిన ప్రార్థనా మందిరాలు మాత్రం విరసిల్లుతున్నాయి. ప్రభుత్వ పరిధిలో పెట్టడమే తప్ప అని ఆలోచించే రోజుల్లో మేము ట్యాక్స్ వేస్తామట. ఎవరు గుడికి వెళ్ళినప్పుడు పైసలు వేయకండి, అంతే కదా. మీరు గుడికి రావడము, పైసలు ఇవ్వడము, ఆ గుడిని డెవలప్ చేయడం చూస్తే మాకు మంచిగా అనిపించట్లేదు. అందుకని అసలు ఇంత విషయం ఎక్కడి నుంచి వస్తోంది? బిల్ పాస్ అవ్వలేదు. కానీ నాకు ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే, మత మార్పిడిలకు సంబంధించి కొన్ని స్టేట్స్ కొన్ని చట్టాలు తీసుకొస్తుంటే, అక్రమ మత మార్పిడిలకు సంబంధించి కోడే కూర్చున్నాయి, ఇట్లెట్లా చేస్తారు, అట్లెట్లా చేస్తారు, అది తప్పు ఇది తప్పు అని. కానీ హిందూ ఆలయాల మీద ట్యాక్స్ వేయడం ఏంది, ఇది తప్పు అని గట్టిగా మాట్లాడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అవసరమేముందిలే, ఇది కొత్త అయితే కదా, మనకు అవసరం ఉంటే కదా. మన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనుకో, ఎలక్షన్ శుక్రవారం వస్తే పుట్టింటికి పోయొద్దాం, ఫ్యామిలీతో సహా ఎంజాయ్ చేసి వద్దాం, ఓ ట్రిప్కి వెళ్దాం. అంతేగాని మనం వేసే ఓటు రేపు మన ధర్మాన్ని, మన పిల్లల భవిష్యత్తుని నిర్ణయిస్తుందని మనం ఎందుకు ఆలోచిస్తాం? కానీ వాళ్ళు అలా ఉండరు కదా. ఆలోచించండి ఓటేసే ముందు. ప్రభుత్వాలు కూడా ఆలోచించండి. ఎంతకాలం ఈ సెక్యులరిజం అనే ఒక ముసుగులో దాడి చేస్తూనే ఉంటారు. గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులిగా మారుద్దట. మరి ఆలయాల విషయాల్లో జరుగుతున్న అన్యాయాల మీద ఎన్ని గదుల్లో వేసి కొడితే పులులుగా మారి వాటిని రక్షించుకోవడానికి బయటకు వస్తారో అర్థం కావట్లే. సో బిల్ అయితే పాస్ కాలేదు, హ్యాపీ. తప్పు అని చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. కానీ ఇలాంటి బిల్లులు పెట్టే విషయంలో ప్రభుత్వాలు ఆలోచించాలి. సంతుష్టీకరణ దేనికోసము అనేది, ఎవరిని సంతృప్తి పరచడానికి అనేది, దానివల్ల వచ్చే లాభాలు ఏంటి అనేది, అండ్ ప్రజలు కూడా ఆలోచించాలి ఓటేసే ముందు. మీ ఓటు
ఎవరికి వేస్తున్నాం, ఎందుకు వేస్తున్నాం, దేనికోసం వేస్తున్నాం అనేది. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.